తప్పించుకున్నది ఇంటర్నేషనల్ క్రిమినల్ డానియా. నేను చెప్తున్నాను, ఆ అబ్బాయిని త్యాగరాజుని వెంటనే అరెస్ట్ చేయి. దానివల్ల ప్రయోజనం లేదు సార్. అరెస్ట్ తర్వాత కోర్టు కేసు అని చాలా స్టేజెస్ ఉన్నాయి. వీళ్ళని బొక్కలో తోయడానికి క్లీన్ పోలీస్ గా ఉంటే చాలదు సార్, కొంచెం క్రిమినల్ పోలీస్ గా మారాలి. రూల్స్ పాటించకుండా తప్పు చేసే క్రిమినల్స్ ని ఆ చోట ఈ చోట తేడా లేకుండా కాల్చి పారేయాలి, లేదా గొంతులను చంపేయాలి. నలుగురిని కాల్చి నడి రోడ్డు మీద పారేస్తేనే 40 మంది భయపడతారు, 400 మంది మారుతారు, 4,000 కుటుంబాలు బాగుపడతాయి. ఇంటర్నేషనల్ క్రిమినల్స్ తో కలిసి బిజినెస్ చేసే వాళ్ళని సాధారణమైన రూల్స్ తో ఏమీ చేయలేము సార్. అందుకని వెంటనే ఒక ఆపరేషన్ ఫామ్ చేసి సహాయం నుంచి సరుకు సప్లై చేసే డానీ వరకు మొత్తం అందరిని అరెస్ట్ చేయాలి సార్. ఆపరేషన్ డి, an operation beyond regular rules and formalities. Rule 1. Operation Commandant can select any police personnel from any district in Andhra Pradesh. Rule 2. Operation Commandant will have the right to question any individual in any place, any time, in any manner. Rule 3. The mode of operation will not be disclosed and known only to the Commandant. Rule 4. Rule 10. The Commandant is answerable only to the Chief Justice, Honorable Home Minister, Honorable Chief Minister of the state. సరే, ఇది నేను మాత్రమే తీసుకునే నిర్ణయం కాదు. సీఎం గారితో మాట్లాడొస్తాను. సార్, ఇంకో ముఖ్యమైన విషయం. రాజకీయ పరిస్థితులకి లొంగిపోయి ఈ ఆపరేషన్ ని క్యాన్సిల్ చేయను అని నాకు గ్యారంటీ ఇవ్వండి సార్. గోదావరి జిల్లాలోనే పుట్టి పెరిగాను. నా కుటుంబం, బంధుమిత్రులు ఇలా ఎందరో ఈ జిల్లాలోనే ఉంటున్నారు. అన్నింటినీ మర్చిపోయి నేను రంగంలోకి దిగి పని మొదలు పెట్టాక ఒక్క అడుగు వెనక్కి వేసినా అది నన్ను మాత్రమే కాదు సార్, ఈ ఆపరేషన్కి సంబంధించిన అందరినీ చావుదెబ్బ కొడుతుంది. ఎందుకంటే అందరూ జనారణ్యంలో తిరిగే మానవ మృగాలు. ఏమంటున్నారు మిస్టర్ రామనాథం? సడన్ గా ఆపరేషన్ డి ఫామ్ చేయాలా? రేపు ప్రతిపక్షాల వాళ్ళు, సంకీర్ణ పక్షాల వాళ్ళు చట్టసభలో నిలదీశారంటే ఏ సమాధానం చెప్పాలి? 8 మాసాలుగా ఒక పోలీస్ అధికారిని రాజీనామా చేయమని చెప్పి జీతమే లేకుండా అతనితో పని చేయించామే, అది చట్టంలో అవకాశం ఉండి చేశామా లేక ప్రతిపక్షాలను సంప్రదించి చేశామా? సరే, మీ ఇష్టం. అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, మాయదారి మంగమ్మ పలుకు, అరుంధతి జేజమ్మ పలుకు, పలుకు పలుకు. జేజమ్మ పలుక మరి జయమల్ని పలుకుతుందా? తల్లి, నీ కొడుకు ఒక సుడిగాలి, ఎవడైనా ఆయనకు జడవాలి, అందరూ ఆయన వెంట నడవాలి, లోకమే ఆయన్ను పొగడాలి పొగడాలి. అమ్మా, ఉన్నదున్నట్టు చెప్తున్నాడమ్మా. తల్లి, నీ కన్నపుత్రుడో చిన్న పుత్రుడిని పంపిస్తాడు. వాడు కొంపపీకని సుపుత్రుడు, నీ ఇంటికి ధనలక్ష్మిని తెచ్చే దత్తపుత్రుడు, పెరట్లో పెరిగే గుమ్మడికాయ, గుళ్ళో కొబ్బరికాయ, నీచుల జోలికే వెళ్ళని పిల్లకాయ. తల్లి, నీచుల జోలికే వెళ్ళడంటున్నాడు. ఒకవేళ శాకాహారం ఉంటా? తల్లి, వాడు వేటకూర తప్ప తోటకూర ముట్టడు, ముక్కలేందే ముద్ద దిగదు, ముక్క రేటు ఎక్కువైంది కదా అని ములక్కాడ పెట్టి మూడౌట్ చేసి మూల కూర్చోబెట్టకు తల్లి.